హలో డిఎస్సి ఆస్పిరెంట్స్, అందరికీ నమస్కారం అండ్ అస్సలం వాలేకుమ్. నేను ఫిజిక్స్ సైన్స్ స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఇది నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే నేను ఇది ఓన్గా ప్రిపేర్ చేశాను. 8th క్లాస్లో నేను ఇప్పుడు కాంతి అనే లెసన్ చెప్తున్నాను. లేట్ ఎందుకు, సో లెట్స్ స్టార్ట్ చేసుకుందాం. ఇది నేను అండర్ చేసుకున్న ప్యాటర్న్, దీంతో నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. దీన్నే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కాంతి కాంతి అనే లెసన్ నార్మల్గా ఫిజిక్స్ అందరికి భయం, కానీ ఈ నోట్స్ ఒకసారి చూడండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. దీన్ని మీరు కావాలంటే రాసుకొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనది దృష్టి జ్ఞానం. కాంతి పతన పరావర్తనాల వలన మనకు దృష్టి జ్ఞానం కలుగుతుంది. కాంతి కళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మనం వస్తువులను చూడగలం. అంటే జ్ఞానేంద్రియాలలో మన కన్ను చాలా ముఖ్యం. అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, దేని మీదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేపర్, దీని మీద లైట్ పడింది అంటే కాంతి అనేది దీని మీద పడింది అంటే పతనం చెందింది, మళ్ళీ పరావర్తనం చెందింది అంటే రివర్స్. మళ్ళీ ఇలా 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 మీకు ఇప్పుడు కెమెరాకి కనిపిస్తుంది అనమాట. ఎలా కనిపిస్తుంది? పతనం చెంది మళ్ళీ పరావర్తనం చెందడం వల్లనే ఇది మీకు కనిపిస్తుంది. కాంతి కళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే మనం వస్తువులను చూడగలం. అంటే ఈ పరావర్తనం చెందిన కాంతి మన కళ్ళల్లోకి ప్రవేశించి మనకి ముందేముంది అనేది మనకు కనిపిస్తుంది అనమాట. పరావర్తన నియమాలు. ఈ పరావర్తన నియమాలు చాలా ఇంపార్టెంట్. పతన కిరణం మరియు పరావర్తన కిరణాలు పతన కిరణం మరియు పరావర్తన కిరణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి కాంతి పడింది, మళ్ళీ ఇది రివర్స్ వెళ్ళింది. ఇక్కడ ఉండే కోణాలు ఇక్కడ 2 ఉంటాయి. ఇలా పడి మళ్ళీ ఇలా వెళ్ళింది అంటే ఇక్కడ మధ్యలో ఒక లంబం ఉంటుంది. ఇక్కడ పడిన కోణం 2 ఈక్వల్. అంటే ఎంత ఫోర్స్తో అయితే, ఎంత ఎఫెక్ట్తో అయితే ఇది పడుతుందో అంతే ఎఫెక్ట్తో ఇది పెడుతుంది. ఇదే మనకు ఫస్ట్ పరావర్తన నియమం. పతన కిరణం మరియు పరావర్తన కిరణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. రెండవది, పతన కిరణం, లంబం, పరావర్తన కిరణం ఎల్లప్పుడూ ఒకే తలంపై ఉంటాయి. పతన కిరణం, లంబం, పరావర్తన కిరణం ఎల్లప్పుడూ ఒకే తలంపై ఉంటాయి. అంటే ఇది మీకు తెలుసు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరందరూ చదువుకున్నారు కాబట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. నార్మల్గా ఇదే మనం తలం అనుకుందాం. ఈ ఒక తలంపై ఫస్ట్ ఒక పతనం ఇలా పడుతుంది. పడిన తర్వాత ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే పరావర్తనం చెంది ఇలా వెళ్తుంది. ఇక్కడ మధ్యలో ఒకటి ఉంటుంది, దీన్ని లంబం అంటారు. లంబం అంటే ఏం లేదండి, మీరు కాస్త నార్మల్గా అర్థం చేసుకోండి. ఇది ఇలా అనుకోండి, 90 degrees లంబ కోణం అంటాం కదా. ఇట్లా లంబంగా ఉంది అంటే లంబంగా పొడవుగా ఉంది. ఇట్లా పతనం చెంది మళ్ళీ ఇట్లా పరావర్తనం చెందుతుంది. ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉంటుందో ఇక్కడ కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూలు సమానం అనేది ఫస్ట్ నియమం. ఈ తలంలో 3 ఒకే తలంలో ఉంటాయి అనమాట. ఇక్కడ ఉండవు, 3 ఒకే తలంలో ఉంటాయి అనేది రెండవ నియమం. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. అనేక కాంతి కిరణాలు ఏకమై కాంతి పుంజం ఏర్పడును. దీనినే మనం మన పరిభాషలో కాంతి కిరణంగా సౌలభ్యం కొరకు వాడతాం. ఇది కాంతి పుంజం అంటే నారో బీమ్. కాంతి పుంజంలో చాలా ఉంటాయి అన్నమాట కాంతి కిరణాలు. అనేక కాంతి కిరణాలు కలిసి ఒక కాంతి పుంజంగా ఏర్పడుతుంది. మనకు అర్థం కావడానికి దాన్ని కాంతి కిరణం అని పిలుచుకుంటాం. ఇది చాలా నార్మల్. ఇది ఎందుకు రాశానంటే మనకు తర్వాత అర్థమవుతుంది అనమాట. ఒక కాంతి కిరణం ఎలా ఇప్పుడు 7 రంగులుగా విడిపోతుంది కదా, ఒక కాంతి పుంజం 7 రంగులుగా విడిపోతుంది. కానీ మనం అర్థం చేసుకోవడానికి కాంతి కిరణం 7 రంగులుగా విడిపోతుంది అనుకుంటాం. అది వేరనమాట. సమతల దర్పణంపై ఏర్పడే ప్రతిబింబము కుడి ఎడమ కుడికి కనబడును. ఇది మిథ్యా ప్రతిబింబం. దీనిని తలంపై పట్టలేము. ఈ చర్యనే పార్శ్వ విలోమం అంటారు. మనం అద్దంలో కుడి ఎడమ కుడికి కనబడుతుంది. సమతల దర్పణం అంటే ఏం లేదండి, అద్దంనే మనం సమతల దర్పణం అని ఈ సైన్స్ పరిభాషలో ఉపయోగిస్తాం. దీన్నే మనం లాటరల్ ఇన్వర్షన్ అని ఇంగ్లీష్లో అంటాం. అంటే ఇప్పుడు మనకు అద్దంలో మనకు స్ట్రైట్ గా కనిపిస్తుంది అంటే మన లెఫ్ట్ రైట్ లెఫ్ట్ గా కనిపిస్తుంది, అంటే సింపుల్. పరావర్తన సూత్రాలు ఎప్పటికీ విఫలం కావు. ఒక తలం యొక్క గరుకుతనం కారణంగానే
ఒక్కో కిరణం ఒక్కో విధంగా పరావర్తనం చెందును. ఇలా క్రమరహితంగా జరిగే పరావర్తనంను క్రమరహిత పరావర్తనం అంటాము. డిఫ్యూజ్డ్ ఆర్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. మనకు కొన్నిసార్లు ఎంతైతే కోణం ఉందో అంతే కోణం ఉంటుంది అనుకుంటాం, కానీ కొన్ని అద్దాల్లో చూస్తే మనకు కొంచెం ఎక్కువగా ఎలాబరేట్ అయినట్టు అనిపిస్తాయి. అట్లేం ఉండదు అనమాట. అది ఆ ప్లేస్ అనేది స్మూత్ గా ఉండదు, గరుకుగా ఉంటుంది. అంటే ఎలా పడితే అలా ఉంటుంది, అనీవెన్ గా ఉంటుంది. అలా ఉండడం వల్ల దాని మీద పడిన లైట్ పరావర్తనం చెందినప్పుడు ఒక్కో విధంగా వెళ్ళిపోతుంది అనమాట. అదే పడి మళ్ళీ అదే వైపు వెళ్ళొచ్చు, ఎందుకంటే అది లంబంగా పడింది అనుకోండి, అది లంబంగానే వెళ్తుంది. అలా సమాంతర తలం లేదా దర్పణం వంటి నునుపు తలాలపై పరావర్తనం సక్రమంగా క్రమవంతంగా ఉంటుంది. దీనినే క్రమ పరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వలననే ప్రతిబింబాలు ఏర్పడతాయి. క్రమ పరావర్తనం అంటే ఏం లేదండి, మనకు అద్దంలో మనకు అన్ని ఫేస్ చాలా కరెక్ట్ గా కనిపిస్తుంది కదా. ఈ క్రమ పరావర్తనం వల్లనే మన ఫేస్ మనకు కరెక్ట్ గా కనిపిస్తుంది. అలా కనిపించకపోతే మనం అద్దం కూడా చూసుకోము, సరిగా ఫేస్ కనిపించదు కాబట్టి. సో రెగ్యులర్ రిఫ్లెక్షన్ దీంట్లో మనకి ఏమనిపిస్తుంది అంటే పరావర్తన సూత్రాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయనిపిస్తుంది. ఎంత పతన కిరణం ఎంత అయితే పతనం చెందిందో అంతే పరావర్తనం కూడా చెందుతుంది. దాని వాల్యూస్ సేమ్ ఉంటాయి. అది ఫస్ట్ నియమం. సెకండ్ నియమం వచ్చేసి పతన కిరణం, లంబం, పరావర్తన కిరణం మూడు ఒకే తలంలో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎలా అడగొచ్చు అంటే పరావర్తన సూత్రాలు ఎప్పుడైనా విఫలం అవుతాయా అని అడిగితే లేదు, ఎప్పటికీ విఫలం కావు. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. కేవలం అవి క్రమరహితంగా ఏర్పడతాయి మాత్రమే, కానీ అది ఎప్పటికీ విఫలం కావు. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే క్రమ పరావర్తనం దేనిలో మనం గమనించవచ్చు అని అడగొచ్చు. అడిగితే మనం ఏం చెప్పాలి అప్పుడు? మామూలుగా రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనేది దీంట్లో లాటరల్ ఇన్వర్షన్ ఉండే అద్దాలలో కనిపిస్తుంది. సమతల దర్పణం మీద మనకు క్రమ పరావర్తనం అనేది కనిపిస్తుంది. క్రమ పరావర్తనం దేనిలో గమనించవచ్చు అంటే అద్దాలలో, నునుపు తలాలలో గమనించవచ్చు అని మనం ఆన్సర్ చేయాలి. అలాగే మొదటి పరావర్తన నియమం ఏంటి అంటే పతన కిరణం, పరావర్తన కిరణం ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. రెండవ పరావర్తన నియమం ఏంటి అంటే పతన కిరణం, లంబం, పరావర్తన కిరణం ఎల్లప్పుడూ ఒకే తలంపై ఉంటాయి. అలా ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దీని నుంచి బిట్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. అండ్ మీకు ఇది అర్థమైందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా కష్టపడి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో వాచ్ చేసినందుకు, లాస్ట్ వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.